బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ వేదికగా మంత్రి సీతక్కపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ప్రశంసల జల్లు కురిపించారు. 10 నిమిషాల పాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో మంత్రి సీతక్క సరదాగా మాట్లాడారు. మేడారం జాతరకు పిలిస్తే మేము వచ్చేవాళ్ళమంటూ రాహుల్ గాంధీ, ఖర్గే చెప్పినట్టుగా విషయం తెలుస్తోంది. అయితే రాహుల్ గాంధీ, ఖర్గే మంత్రి సీతక్క మేడారం జాతరకు సంబంధించినటువంటి నిర్వహణ మీద వాళ్ళు ప్రశంసలు కురిపించారు. చాలా బాగా జాతర చేశారంటూ ఇక మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సీతక్కను ప్రశంసించినట్టుగా తెలుస్తోంది. రైట్ నా ఒకసారి ఆ స్టోరీ ఏంటి, ఎందుకు సీతక్కను రాహుల్ గాంధీ, ఖర్గే ఢిల్లీ వేదికగా ప్రశంసించారనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాం. అయితే దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ మంత్రులతో కాంగ్రెస్ అగ్రనేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే మేడారం జాతరను ఘనంగా నిర్వహించినందుకు మంత్రి సీతక్కను కాంగ్రెస్ అగ్రనేతలు అభినందించినట్టుగా తెలుస్తుంది. ఆదివాసీల అతిపెద్ద జాతర, ప్రసిద్ధిగా చెందినటువంటి మేడారం జాతరపై సుమారు 10 నిమిషాల పాటు చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఈ మేడారం జాతర చరిత్రను, అదేవిధంగా ప్రాశస్త్యం గురించి మంత్రి సీతక్కను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమ్మక్క సారలమ్మ పోరాటం ఆ గాథను ఖర్గే, రాహుల్ ఆసక్తిగా విన్నారు. అయితే సమ్మక్క సారలమ్మ చరిత్రను దేశవ్యాప్తంగా చాటేందుకు సినిమా తీయాలనే రాహుల్ గాంధీ సూచించినట్టుగా తెలుస్తోంది. రైట్, ఒకసారి ఇదే అంశం మీద మా ప్రతినిధి మూషం శ్రీనివాస్తో మాట్లాడదాం, మరింత సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మూషం, అంటే ప్రధానంగా సీతక్క కావచ్చు, తెలంగాణ సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు, ముఖ్యమంత్రి అంటే ఢిల్లీకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఆ ఢిల్లీ వేదికగా రాహుల్ గాంధీ మేడారం జాతరకు సంబంధించిన అంశం, ఆ ప్రస్తావన రావడానికి గల కారణాలు ఏంటి, సీతక్కతో ఏం మాట్లాడారు? ప్రధానంగా ఈ రోజు రాష్ట్ర మంత్రివర్గం మొత్తం కూడా ఢిల్లీకి అయితే వెళ్ళడం జరిగింది. ప్రధానంగా ఏఐసిసి పెద్దలతో ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసినటువంటి సందర్భం. ప్రధానంగా మొన్న జరిగినటువంటి మున్సిపాలిటీలు, ఆ తర్వాత జరిగేటువంటి జిహెచ్ఎంసీ, ఎంపీటీసీలు, అలాగే లోకల్ బాడీస్ సంబంధించినటువంటి విషయంలో మాట్లాడడానికి, అలాగే తెలంగాణ రాష్ట్ర నేతలందరితోని ఒకసారి ముఖాముఖిలో పాల్గొనాలనేటువంటి ఉద్దేశంతో మల్లికార్జున ఖర్గే అలాగే రాహుల్ గాంధీ ముందుకైతే వెళ్ళినటువంటి సందర్భం. ఇక ఈ యొక్క భేటీలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి సమ్మక్క సారలమ్మకు సంబంధించి ప్రధానంగా జనవరిలో ఇది జరిగింది. జనవరి 26 నుంచి 31 వరకు జరిగినటువంటి యొక్క సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి విషయాన్ని స్వయంగా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సీతక్కను పిలుచుకొని మరి అడగటము, మమ్మల్ని ఎందుకు పిలవలేదు అంటూ అక్కడ ఒక సరదా సంభాషణ అయితే చేసినటువంటి సందర్భాన్ని మీడియా ముఖంగా మాత్రం మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద సీతక్కను మెచ్చుకుంటూ అంత పెద్ద జనాభా వచ్చినటువంటి సందర్భంలో కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని, ముఖ్యంగా ఏదైతే సమ్మక్క సారలమ్మకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ వచ్చినటువంటి వారందరికీ కూడా సరైనటువంటి ఏర్పాట్లు చేయడం కానివ్వండి, అక్కడ అన్ని రకాలుగా బాధ్యత తీసుకొని ముందుకు నడిచినటువంటి నేపథ్యంలో వారిని, సీతక్కను ప్రధానంగా అభినందించినటువంటి సందర్భం. అలాగే సీతక్క అసలు సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా మల్లికార్జున ఖర్గేకి, రాహుల్ గాంధీకి కూడా వివరించినటువంటి నేపథ్యంలో వారు శ్రద్ధగా విని ఈ యొక్క గాథను పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా ఒక సినిమా తీస్తే బాగుంటుందేమో అనేటువంటి ఒక సలహాను కూడా ఇచ్చినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఈ యొక్క భేటీ అంతా ఒకవైపు అయితే, మరొక వైపు సీతక్కను అభినందించినటువంటి తీరు, మరొక వైపు సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి ఈసారి పిలవలేదు కానీ నెక్స్ట్ టైం అయినా పిలిస్తే మేము ఖచ్చితంగా ఆహ్వానం అందితే ఖచ్చితంగా వస్తాము అంటూ వారిద్దరు కూడా చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనమైతే చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఒక సినిమా తీసి సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి జీవిత చరిత్రని పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు తెలిసే విధంగా చేయాలనేటువంటి ఒక ఆలోచనను రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సీతకు చెప్పినటువంటి సందర్భాన్ని అయితే చూస్తా ఉన్నాం. శ్రీశైలం మూషం, ప్రధానంగా ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి సినిమాలు తెలంగాణలో తీశారు. గతంలో గోనగన్నారెడ్డికి సంబంధించినటువంటి సినిమా కావచ్చు, అంతకుముందు వచ్చినటువంటి అనేకమైనటువంటి చారిత్రకమైనటువంటి సినిమాలు వచ్చాయి. సో రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి ఈ మాటలు కనుక కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో నిజం చేసే అవకాశం ఉందా? సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి ఒక పాన్ ఇండియా లెవెల్లో సినిమా వచ్చేటువంటి ఛాన్స్ ఉందా? వస్తే నిజంగానే ఆ పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా ప్రజల్ని ఆకట్టుకునేటువంటి అవకాశాలు ఉండే ఛాన్స్ ఉందా? అంటే ఇప్పటికే చాలా వరకు తెలంగాణ ప్రభుత్వము డాక్యుమెంటరీలు తీస్తున్నటువంటి సందర్భాలను చూస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వమే స్వయంగా డాక్యుమెంటరీలు గత ప్రభుత్వం తీసింది. అంతకుముందు
కూడా ప్రభుత్వమే స్వయంగా తీసినటువంటి సందర్భాలు చూసాము. కానీ ఆ డాక్యుమెంటరీలు అన్ని కూడా కేవలము 30 నిమిషాల నుంచి 40 నిమిషాల నిడివి మధ్యలో ఉంటాయి కాబట్టి ఫుల్ లెంత్ గా తీసేటువంటి ప్రయత్నం చేస్తే చేయొచ్చేమో అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి, చాలా వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఔత్సాహికులకు ఈ యొక్క అవకాశాన్ని కూడా కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ నుంచి ఈ యొక్క పనులను అయితే చేస్తూ ఉంటారు. ఇక అందులో భాగంగా మరి స్వయంగా ఏఐసిసి పెద్దలే కోరారు కాబట్టి అలాంటి ఆలోచన కూడా మంత్రి సీతక్క అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి కూడా చేయడానికి అయితే అవకాశాలు కనబడతా ఉన్నాయి. చూడాలి మరి అలాంటి స్టెప్స్ ఏమైనా తీసుకుంటారేమో మరి. రైట్, థ్యాంక్ యూ ముషం, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా ఢిల్లీ వేదికగా మంత్రి సీతక్కతో రాహుల్ గాంధీ ఖర్గే చేసిన సంభాషణ చాలా ఆసక్తికరంగా మారింది, చాలా చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా సమ్మక్క సారలమ్మ జాతరకు ఎందుకు పిలవలేవంటూ ఇక రాహుల్ గాంధీ ఖర్గే ఇద్దరు సీతక్కను అడగడం, సీతక్క పనిలో భాగంగా మర్చిపోవడం జరిగింది, వ్యక్తిగత ఆహ్వానం ఇవ్వలేకపోయాం, భవిష్యత్తులో ఖచ్చితంగా వ్యక్తిగత ఆహ్వానం ఇస్తాం, మీరు తప్పకుండా రావాల్సిన అవసరం ఉంటుందంటూ కూడా సీతక్క బదిలించినటువంటి పరిస్థితి. సో ఆ 10 నిమిషాల పాటు జరిగినటువంటి ఆ సంభాషణ చాలా సరదాగా సాగినట్టు తెలుస్తోంది. చాలా శ్రద్ధగా అక్కడ మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ సమ్మక్క సారలమ్మ చరిత్రను పూర్తి స్థాయిలో విన్నట్టుగా తెలుస్తోంది. సో ఆ పోరాటాలు, అక్కడ జరిగినటువంటి తిరుగుబాటు, పూర్తి స్థాయి అక్కడ ఉన్నటువంటి ఆ జాతరకు సంబంధించినటువంటి పూర్వ చరిత్రను మొత్తం కూడా అక్కడ ఖర్గే రాహుల్ గాంధీ తెలుసుకోవడం, అనంతరం చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఈ స్టోరీ, ఎందుకు ఈ స్టోరీని పాన్ ఇండియా లెవెల్లో సినిమా తీయొద్దు, తీస్తే బాగుంటుంది అని ఒక సలహా ఇవ్వడం కొంత చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ అనగానే ఈ మధ్య కాలంలో మనం చాలా వరకు తెలంగాణ యాస మీద, తెలంగాణ భాష మీద, తెలంగాణ పండగల మీద, తెలంగాణ దేవీ దేవతల మీద చాలా సినిమాలు వస్తున్నాయి. బలగం లాంటి కుటుంబ నేపథ్యం లాంటి సినిమాలు ఎంతో చాలా చాలా పాపులర్ అయ్యి అవార్డులు సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో అటువంటి నేపథ్యంలో సో తెలంగాణ యాస మీద భాష మీద వస్తున్నటువంటి సినిమాలకి అంత ఆదరణ పొందితే, సో ఏదైతే సమ్మక్క సారలమ్మ లాంటి చరిత్రను గలక నూతన ఒరవడి కంటే ఆధునిక కాలానికి తగ్గట్టుగా కనుక సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేసి కనుక తీస్తే ఇంకా పాన్ ఇండియా స్థాయిలో ఆ సినిమా ఆడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అంటే మరి మంత్రి సీతక్క కనుక చొరవ తీసుకొని రాహుల్ గాంధీ ఖర్గే చెప్పినట్టుగా ఒకవేళ పాన్ ఇండియా లెవెల్లో సినిమా తీసే అవకాశం ఉందా, భవిష్యత్తులో ఒక చర్చ జరుగుతూనే ఒకవేళ సినిమా తీస్తే ఎవరు తీసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా చారిత్రక సినిమాలు మనం చూసాం ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి బాహుబలి లాంటి సినిమాలు కావచ్చు, లేకపోతే ఇంకా చాలా సినిమాలు వస్తూనే ఉన్నాయి. కొన్ని సినిమాలు ప్రజల ఆదరణ పొందుతూ ఉన్నాయి, కొన్ని సినిమాలు ప్రజల ఆదరణ పొందట్లేదు. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం చాలా వరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, చారిత్రక సినిమాలు తీస్తూ ప్రజల మన్ననలు పొందేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దర్శకులు. మరి అటువంటి నేపథ్యంలో మంత్రి సీతక్క రాహుల్ గాంధీ ఖర్గే సలహాని సూచనలు తీసుకొని నిజంగా పాన్ ఇండియా లెవెల్లో సమ్మక్క సారలమ్మ సినిమాని తీసేందుకేమైనా మరి కృషి చేసే అవకాశం ఉందనేది ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. బట్ చూద్దాం, ఏదేమైనప్పటికీ తెలంగాణ చరిత్రను, సమ్మక్క సారలమ్మ చరిత్రను చాలా ఇంట్రెస్ట్గా విని 10 నిమిషాల పాటు సరదాగా సీతక్కతో మాట్లాడడం మాత్రం కొంత ఇటు మీడియా, సోషల్ మీడియా, రాజకీయంగా మాత్రం చాలా చర్చనీయాంశంగా మారుతుంది. సో ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి మేడారం జాతర జరుగుతుంది, మళ్ళీ 2 ఇయర్స్కి మేడారం జాతర జరగబోతుంది. మరి ఈ మేడారం జాతరకు సీతక్క ఖచ్చితంగా వ్యక్తిగతంగా ఆహ్వానం పంపిస్తా అని చెప్పింది కాబట్టి సో నెక్స్ట్ మేడారం జాతరకు రాహుల్ ఖర్గే వచ్చే అవకాశం ఉందా, మేడారానికి మరి జాతరకు సీతక్క పిలిచే అవకాశం ఉందా అనేది భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.